రాబోవు స్థానిక ఎన్నికల సమరంలో బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు పోవాలని, రాష్ట్రంలో నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల వైఫల్యాలను సమిష్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అహర్నిశలో పార్టీకి పనిచేస్తూ బీజేపీ పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థులను వెన్నంటి ఉండి గెలిపించుకోవాలని మనోహరాబాద్ మండలంలోని కూచారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు కాళ్లకల్ తాజా మాజీ సర్పంచ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ ముదిరాజ్ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు కాళ్లకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, గజ్జేల్ అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా, మాజీ సర్పంచ్ ఐలయ్య, సీనియర్ నాయకులు పురం మహేష్, బీజేవైఎం నాయకులు కుమ్మరి నాగరాజు, నేతికుంట శివరాం, ఎన్ కిరణ్, ఎన్ సురేష్, పరశురాం, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. జై మోదీజీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మనోహరాబాద్ మండల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకట్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మనోహరం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కోఆర్డినేటర్ సాయన్న గారికి, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం నాయకులు నత్తి మల్లేష్ గారికి, జిల్లా కౌన్సిల్ సభ్యులు నరేంద్రచారి గారు, మరియు తాజా మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, బూత్ కమిటీ, బీజేపీ బూత్ కమిటీ సభ్యులు, త్వరలో కానున్న మరికొంతమంది బూత్ కమిటీ నాయకులకు ఆధ్వర్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన విధంగా బీజేపీ ఎలా ముందుకు సాగిందో రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే విధంగా ముందుకు సాగుతామని నిరూపిస్తాం. అందులో మెదక్ జిల్లాలో మనోహరాబాద్ మండలంలో కూడా ఊహించని విధంగా బీజేపీ మంచి ఫలితాలు సాధించి పార్టీకి తగిన మా వంతు కృషి చూపిస్తామని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. జై బీజేపీ, జై జిందాబాద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఇక్కడ కూచారం గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక నూతనంగా ఎన్నికైనటువంటి మండల పార్టీ అధ్యక్షుని అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం రేపు మన రాష్ట్రంలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ స్థాయి నుండి వార్డు మెంబర్ నుండి జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ వరకు కూడా ఎన్నికలున్నాయి. ఆ యొక్క ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా వారి స్థాయిని బట్టి పోటీలో ఉండాలని దానికి ఇప్పటి నుండే ప్రజల్లో కనబడుతూ ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ పథకాల వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్తూ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవకతవకలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ముందుకెళ్లాలని ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలను ఉత్తేజపరచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండలంలో ఈ మన మనోహరాబాద్ దళాన్ని మన జిల్లాలోనే అత్యధిక సీట్లు గెలిచిన మండలంగా మా జిల్లా పార్టీకి బహుమతిగా అందించాలని నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.